చెప్తుంటే సరే వాళ్ళు దించడం లేదు. నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిర్మల్ పోలీసు టైగర్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి హాజరై క్రికెట్ మ్యాచ్ను బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతిరోజు డ్యూటీ చేస్తున్న పోలీసులకు కొద్దిగా రిలాక్సేషన్ ఉండాలన్న ఉద్దేశంతో క్రికెట్ మ్యాచ్ ట్రోఫీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్కు అడ్మిన్గా అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, బైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏఎస్సీ సాయి కిరణ్ పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మన అడిషనల్ ఎస్పీ ఈరోజు నిర్మల్ డిస్టిక్కి సంబంధించి పోలీసులు విధి నిర్వహణలో భాగంగా చాలా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కావాలనేసి మనము నిర్మల్ డిస్టిక్ పోలీస్ టైగర్ ట్రోఫీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి గారు, ఏఎస్పీ బైన్సా రాజేష్ మీనా, తర్వాత ఏఎస్పీ నిర్మల్ సాయి కిరణ్ వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన సిఐలు ఎస్ఐలు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనము దీని ఎండింగ్ ఎప్పుడు రేపా? సో రేపు దీని ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. దీనిలో అందరికీ బాగా పార్టిసిపేట్ చేసి మంచిగా గెలుచుకోవాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ టు బైన్సా టీమ్ అండ్ నిర్మల్ టీమ్. థ్యాంక్ యూ. సార్ ముగ్గురు మంచి బ్యాటింగ్ చేసి నిర్మల్ టీమ్ ని విజయపథంలో నడిపించడం జరిగింది. ఈ మ్యాచ్ లో జస్ట్ ఓవర్ బౌన్స్ క్లిక్ చేయడానికి ఈరోజు నిర్మల్ డిస్టిక్కి సంబంధించి పోలీసులు విధి నిర్వహణలో భాగంగా చాలా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కావాలనేసి మనం నిర్మల్